ఎల్డిఎల్ని మన వాళ్ళు బూచిలాగా చూస్తుంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది పేరు దానికి. బేసికల్లీ ఎల్డిఎల్‌లో అండి 80% న్యూట్రల్ కొలెస్ట్రాల్. ఓన్లీ 20% ఆఫ్ ది ఎల్డిఎల్ ఈజ్ స్మాల్ డెన్సిటీ లైపో ఎల్డిఎల్ అంటాం. అది కొంచెం మనకు ప్రమాదకరం. ఇప్పుడు మనం ఇచ్చే స్టాటిన్స్ కావచ్చు, ఇవన్నీ లార్జ్ బైండ్ కొలెస్ట్రాల్ పైన, ఎల్డిఎల్ పైనే పనిచేస్తాయే తప్ప ఈ స్మాల్ డెన్సిటీ లైపోప్రోటీన్ పైన అంత ఇంపాక్ట్ ఉండదు. వేరే స్టడీస్ ఏం చెప్పాయంటే స్టాటిన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కోసం ఇచ్చిన మల్టిపుల్ స్టడీస్లో కేవలం లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అయింది 4 days to 1 week అని చెప్పారు. అంటే దట్స్ నాట్ అని సిగ్నిఫికెంట్లీ ఇట్ ఈస్ కాజింగ్ అని ఇంపాక్ట్ ఆన్ ది ఎల్డిఎల్. బట్ ఎల్డిఎల్ నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, నాన్ డయాబెటిక్ అవటానికి అవకాశం ఉంటుంది. అండ్ మస్కులార్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి స్టాటిన్స్ వల్ల. సో కాబట్టి స్టాటిన్స్ మాత్రం కాషియస్గా వాడాలి. సెకండరీ ప్రివెన్షన్లో అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండటానికి వాడుతుంటారు. బట్ ప్రైమరీ ప్రివెన్షన్లో స్టాటిన్స్కి అంత పెద్ద రోల్ లేదు. సో లిపిడ్ ప్రొఫైల్లో ఈ 3 అంటే హెచ్డిఎల్ కానీ, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కానీ, ఎల్డిఎల్ కానీ చూసుకోవాలి. అయితే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్లో కొన్ని అడ్వాన్స్డ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. ఎపోబి అని ఒకటి ఉంటుంది. కామన్గా చాలా రొటీన్ టెస్టుల్లో మేము చూస్తుండట్లేదు అవి, కానీ అలాంటివి చేయించుకుంటే చాలా యూజ్ఫుల్. హోమోసిస్టిన్ లెవెల్స్ అని, ఎల్పి లిటిల్ ఏ అంటాం అనమాట. అంటే లైఫ్లో ఒకసారి చేసుకోవచ్చు అది. అంటే ఇట్స్ నాట్ నీడెడ్